సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఇప్పుడు నార్మల్గా గబ్బర్ సింగ్లో యాక్షన్ ఇమోషన్ అవన్నీ ఎంత దీనిగా ఉంటాయో మీ కామెడీ ఎంటర్టైన్మెంట్ సీన్స్ కూడా అసలు పవన్ కళ్యాణ్తో మీకు ఇంటరాక్షన్ ఎట్లా ఉండేది? అదే ఇందాక ఏదో చెప్పారు, దెబ్బ తగిలిందా మీకు అని అడిగాడు. అడ్మైరింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చూడంగానే నా లైఫ్లో ఫస్ట్ టైం చూశాను ఆయన్ని సెట్లో. అట్ ద సేమ్ టైం ఒక అంటే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనేది పక్కన పెడితే ఆ ముందు రోజు మాకేముంటుంది కబడ్డీ సీన్లో అందరికీ సార్తో కబడ్డీ సీను ఇది ఫిక్స్. సార్తో కబడ్డీ సీను ఏదైనా ఇప్పుడు ఇండస్ట్రీలో మనకి ఎలాగుంటుంది, ఏదైనా అవకాశం వస్తే అలా అన్న దీంట్లో కూడా ఏదో మన మార్క్ మనం విచ్ చేయాలని స్కోర్ చేద్దాం అని ఉంటుంది మనకి. సో అలాగ అనుకుని మార్నింగ్ ఇలా కారు దిగంగానే ఇంత పెద్ద సీన్ పేపర్ ఇచ్చారు. ఏంటి సార్ ఈరోజు సీనా అన్నాను. మాకుందా అన్నాను. అంతా నీదే అన్నాడు. నాదే అన్నాను. సీన్ అంతా నీదే, నువ్వు చదువుకోరా నాయన, ముందు ఆయన వచ్చేస్తాను 9 o'clockకి, నువ్వు జాగ్రత్తగా మొత్తం చదువుకో, అంత నీ మీద రాశాడు హరిశంకర్. నా మీద సీనా? అసలు అందులో ఉన్నదే నేను మామూలు క్యారెక్టరు, నా మీద సీన్ అనేసరికి నాకు ఇంకప్పుడు వచ్చింది సార్. అన్నాటి పవర్కి వెళ్ళింది దండమని మీటర్. నా మీద సీన్ చదువుతుంటే నాకు లిటరల్ కళ్ళ నీళ్ళు వచ్చాయి. బోరు కొడితే బంద్ చేస్తాం, టైం పాస్కి మర్డర్ చేస్తాం, నువ్వేమైనా పీక్తావా, నువ్వేమైనా పీకుతావా అలా సాంబా బాగుంది రాసుకోరా, ఇవన్నీ పేపర్ మీద చదివేసరికి ఈ మెయిన్ డైలాగ్స్ కదా అవి. ఆయనతో అనుకోని సీను. అసలు ఆ సీన్లో నేను మామూలు కబడ్డీ ఆడాలంతే, ఒక్కసారి ఓవర్ నైట్లో మారేసరికి నీ గురించి రాసేయడము. నా గురించే కారణాలు నేను చెప్పట్లేదు, ఇప్పుడు ఎందుకు రాశారనేది నేను ఇప్పుడు చెప్పట్లేదు. చెప్పబోతే ఎట్లా కారణాలు మరి? అంటే అది వేరే దీని మీద వెళ్ళాల్సింది నాకు ట్రాన్స్ఫర్ అయింది. అది దోస్ ఆర్ ఆల్ టెక్నికల్ ప్రాబ్లమ్స్. అదేలే బికాస్ ఆఫ్ సీన్ చేయగలడు. ఇప్పుడు ఆయనతో పాటు చేయాలంటే ముందు ఆర్టిస్ట్ మీద ఆయనకు నమ్మకం ఉండాలి కదా, కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. అది రాయాలంటే మైండ్లో రాయాలంటే ఆడు ఏం చేస్తాడు ఏంటో రేపు పొద్దున్న ఆడు సీన్ చెప్పకపోతే ఆయనకి ఏమైనా మూడ్ ఆఫ్ అయితే షూటింగ్ అంతా ఆగిపోతే అనేది థాట్ వచ్చిందంటే రాయలేరు కదా సార్. అవును అవును, అది నా అదృష్టం. అది నా అదృష్టం. దానికి తగ్గట్టుగా సీన్ పేలింది. సీన్ చేస్తున్నప్పుడు అందరూ అన్నారు ఇట్స్ గోయింగ్ టు బి రాక్ ఇన్ ద ఫిల్మ్ అన్నట్టు. ఇంకా అలాగే ఇంకా కళ్యాణ్ గారి రియాక్షన్ ఏంటి అప్పుడు? ఇది నువ్వు కొత్త కదా ఆయనకి. కళ్యాణ్ గారు అసలు ఏం పట్టించుకోరు, ఆయన చూస్తారు, ఆయన చూస్తుంటారు. నా గురించి తెలుసు కాదు, ఎప్పుడు కలిసి మాట్లాడుకోవాలి, కలిసి పని చేయలేదు. అదే ఫస్ట్ టైం చూసిన తర్వాత నేను ఇమిటేట్ చేస్తున్నప్పుడు నాకు భయం వేసింది. ఇలా హరీష్ గారు వెళ్ళి చెప్పారు అక్కడ సార్కి. సార్ చెప్తే ఇలా ప్రభాస్ మీకులాగా ఇన్ప్లేట్ చేశాడు, బాగానే ఉంది సార్, ఏదో ఒకసారి చేయమనండి నేను. ఫస్ట్ టైం ఎరగదీసాను. ఇంకా ఆయన చేయమనేసరికి నాకు ఇంకా 40% పడిపోయింది నాకు. సరే మరి ఇప్పుడు అవకాశం మళ్ళీ రాదు, సార్ ముందు చేయాలి, ఇంకా చేయాలని ఇంక అప్పుడు ప్రిపేర్ అయ్యి ఏంటి డైలాగ్, నువ్వు గబ్బర్ సింగ్ అయితే నేను సీను, సిద్ధప్ప సీను అయితే ఏంటి అది తెగ వచ్చేసింది సార్కి. గుడ్, వెరీ గుడ్, చేయమనండి, ఇది బాగుంది చేయండి అన్న. చేసిన తర్వాత మానిటర్లో చూసి ఇంకా ఆయన రియాక్షన్స్ కూడా నాకు బిహైండ్ ద కెమెరా మీరు డైలాగ్ చెప్పండి నేను ఎక్స్ప్రెషన్స్ ఇస్తాను ఆయన ఫీల్ అయ్యి చేశారు. ఓకే, ఏంటో అలాగంటున్నా అంత దొరికెట్టేస్తుందా నీకు, అవన్నీ కౌంటర్స్ అన్నీ నేను అప్పటికి ఇంప్రూవైజేషన్ అప్పటికప్పుడు స్పాట్ ఇంప్రూవైజేషన్ సార్ బాగా పండుతాయి సార్. స్పాట్ ఇంప్రూవేషన్ ఆల్వేస్ బాగా పండుతుంది. అవును, అప్పటికప్పుడు నాకు చిరంజీవి గారు ఎరా నేను చూడలేదు అంటే మేము చెప్తూ విన్నదే సార్, ఆల్వేస్ స్పాట్ ఇంప్రూవేషన్ మీదే ఎక్కువ ఉండేది అనేది నేను విన్నాను అప్పుడు. అవును, స్క్రిప్ట్ కన్నా ఆయన చేసేది సెట్లో ఆయన స్పాట్ ఇంప్రూవేషన్ వల్ల ఇంకా ఆన్ స్క్రీన్ అంత ఎంజాయ్ చేసాం మా ఫ్యాన్స్. అవును, అది అందరూ ఎందుకు ఘరానా మొగుడులో డైలాగ్ ఉంది కదా, నాకు తెలుసు ఆ ఇన్సిడెంట్, ఇంగ్లీషా ఇస్తరాకులు కట్ట అని. అది పరచూరు గోపాలకృష్ణ గారితో ఆయన డైరెక్ట్గా మాట్లాడి ఇక్కడ ఏదైనా కొంచెం మాస్ డైలాగ్ లాంటిది ఉంటే బాగుంటుంది అని షూటింగ్ టైంలో అంటే గోపాలకృష్ణ గారు చెప్పారు, అది ఇంగ్లీషా ఇస్తరాకులు కట్ట అని. అది చాలా పెద్ద డైలాగ్. ఇంగ్లీషా ఇస్తరాకులు కట్ట అంటారు కదా. మీరంతా చిరంజీవి గారి అభిమానులు. నా స్కూలింగ్ కానీ నా మూమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ ఆయన దగ్గర నుంచే మొత్తం. అవునా? అసలు నేను మాట్లాడితే చాలా మంది మీరు చిరంజీవి గారిలో మాట్లాడుతారంటారు. అవునా? అంటే మా బ్యాచ్కి నేను చిరంజీవి గారిని కదా. అదేలే, ఊరికో చిరంజీవి గారు ఉంటాడు కదా. ఉంటారు, ఇంటికో చిరంజీవి గారు ఉంటారు.
వాళ్ళు కూడా పొరపాటున టీవింగ్ చేస్తుంటాడు చిరంజీవి అని. మేము తొలి రోజుల్లో ఆర్టికల్స్ రాసినప్పుడు కూడా అది బాగా వాడేవాళ్ళం. ఇది చిరంజీవి సుఖీభవ. మేమైతే 2 అప్పుడు ఈ గ్లాస్ పీసెస్ తీసి మనం బట్టలకు వాడతాం కదా బ్లూ లిట్మస్, అది గమ్ము కలిపి వేసి ఎండలో పెట్టి చిన్న స్కెచ్ తీసి ఆయన గోండా అంటే గోండాని రాసి ఆ 2 వేసేసి మధ్యలో కలర్ పేపర్లు వేసి మళ్ళీ దాని చుట్టూ వైట్ పేపర్ అంటించి కింద పేర్లు రాసేవాళ్ళు. కావాలని మా పైన 3 పేర్లు ఉంటే మీ 3 పేర్లు పోయినాయిరా సమగ్ర రావట్లేదని నా పేరు ఒక్కటే ఉంచేవాడిని. తర్వాతనే తెలిసిందే, ఇప్పుడే తెలిసింది ఎరగొడేశారు సార్. అది రాసి ఆ స్లైడ్ థియేటర్కి ఇచ్చేవాళ్ళు. ఓకే, స్లైడ్స్ వేసేవారు అప్పుడు, స్లైడ్ వేసేవారు. కెమెరా ముందు స్లైడ్ ఉంటుంది. ఆ స్లైడ్లో ఫస్ట్ గోండాకి నా పేరు గోండా, కింద శ్రీనివాస్. పూర్తి పేరు రాయడానికి స్పేస్ సరిపోలేదు ఎక్స్టెన్షన్స్కి, ఓన్లీ శ్రీనివాసే ఉంది, గోండా శ్రీనివాస్ అని చెప్పి ఆ స్లైడ్ థియేటర్లో పడితే. సో నువ్వు ప్రభాస్ శ్రీనివాస్ కన్నా ముందు గోండా శ్రీనివాస్. వెరీ గోండా శ్రీనివాస్. నిజంగా గోండా శ్రీనివాస్ అంటే గోండా మీన్స్ అదే. మా వాళ్ళందరూ చదువుకున్నారు సార్, మీలా ఉంటారు నా బ్యాచ్మేట్స్. ఓకే, అందరూ ఇంజనీరింగ్ అప్పుడు వాళ్ళు ఏపీఆర్ చేసి కోరుకొండ సైనిక్ స్కూలు అబ్బో ఇలాగ అందరూ. మనం ఎంతసేపు క్రికెట్ డ్యాన్సులు, ఆ ఊళ్ళో రాజకీయ నాయకులు వెళ్తే వాళ్ళతో తిరగడాలు, ఆడిని కొట్టాలు ఈడిని కొట్టాలు, ఫుల్ పోగ్రి. ఓకే, అసలు ఎవ్రీథింగ్. ఇంటికి ఎప్పుడు కంప్లైంట్లు మా నాన్నకి. అవునా? మా ఊరు ప్రెసిడెంట్ ఉంటే ఆయనలాగా ఇమిటేట్ చేసి ఆయన ఫంక్షన్కి వెళ్ళి ఆయనలాగా ఇమిటేట్ చేయడం. ఆయన మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్లో కలిసినప్పుడు మీ అబ్బాయి నాలాగా ఇమిటేట్ చేసిన జాగ్రత్త చూడవే అనేవారు. ఇలాగే అదేలే, ఏది నథింగ్ సీరియస్. అంటే బేసిక్గా నీ క్యారెక్టర్ మంచిది అవ్వడం వల్ల నువ్వు చేసినవన్నీ ఎంటర్టైన్మెంట్ కింద టర్న్ అయ్యాయి. అంతే సార్, అంతే కదా. ఇప్పుడు నువ్వు చాలా సంఘ విద్రోహ శక్తులు తయారయ్యనుకో, అంతే డ్రగ్స్ అవి అప్పుడు అబ్జెక్షనబుల్ అయ్యింది. అంతే అదంతా కూడా కుర్రతనం, కుర్రకారు హుషారు. అవును, అవన్నీ ఎప్పుడో డాక్టర్ అవ్వాలి అనేవారు మా నాన్న. లోపల నాకుండేది ఈ పిచ్చి పోవడానికి ఈయన కూడా డాక్టర్ చూపించాలి తప్ప నేను ఎందుకు అవుతాను డాక్టర్. ఈ ఆశేమలో పోవడానికి టాబ్లెట్లు ఉంటే ఏ డాక్టర్ని అడిగి ఈయనొకటి ఇచ్చేద్దాం, నన్ను డాక్టర్ని చేద్దాం, నేనేం చదువుతాను అనుకునేవాడు నేను. ఓకే, కానీ మా నాన్నగారికి ఆశ ఇప్పుడు ఉండేది. ఎప్పుడు పోయింది ఆశ ఆయనకి? చివరిగా నేను యాక్టర్ అయి సక్సెస్ అయినాక ఇంక డాక్టర్ వాడు ఏజ్ కూడా అయిపోయింది. కాదు, అంతకు ముందే నువ్వు ఇక్కడికి వచ్చి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గట్టి జాయిన్ అయిపోయావు కదా. అప్పటికి పాలిటెక్నిక్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. పాలిటెక్నిక్ చేసావేంటి? గురువాడలో ఏపీఆర్ వికేఆర్ అండ్ విఎన్బి పాలిటెక్నిక్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. అబ్బో, ఎలక్ట్రానిక్సే పోయింది, కమ్యూనికేషన్స్ నిలబడ్డాయి. ఆ తర్వాత ప్రైమ్ కంప్యూటర్స్లో ఆటో క్యాడ్లో ఎంప్లాయీగా చేశాను. ఓకే, ఓ ఉద్యోగం కూడా వెలగబెట్టావు అనమాట. వెలగబెట్టా. ఓకే, ఎన్నాళ్ళు ఏంటి అది? 2 years తగలబెట్టాను. ఓకే, ఆ తర్వాత రిజైన్ చేసి జాబ్ వెలగబెట్టాను. ఓకే, మరి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి ఎప్పుడు వచ్చావు? మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి పాలిటెక్నిక్ అయిపోయినాకే. ఓకే, సో నాన్నగారు శరత్ బాబు గారు బెస్ట్ ఫ్రెండ్స్. అవునంట కదా. సో ఈడు మా వాడు కలిసేటప్పుడు బేసికల్గా మా నాన్నగారికి ఏంటంటే ఇది నాకు డైరెక్ట్గా చెప్పరు, నా దగ్గర మాత్రం నా కొడుకు నా ఇది అంటుంటారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to